confess my hope in the light of your salvation. I confess my hope in the light of your salvation. Where I lose myself, I will find you're all I need. Sing my soul of the Savior's love, and sing my soul unto God alone. అద్వితీయ సత్య దేవుడవైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. కోత విస్తారమే గాని పనివారు కొద్ది మంది. కోత యజమానికి మనం వేడుకున్నప్పుడు కోత యజమానుడైన దేవుడు పంపిస్తాడు. కీర్తన 115వ కీర్తన మొదటి వచనము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే, నీ నామమునకే మేము మహిమను ఆరోపిస్తున్నాం. నీకే మహిమ కలుగును గాక. Can you say glory to God? Glory to God. మనల్ని సమకూర్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, మీలో ఒక్కడు 1000 మందికి సమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, 10 సంవత్సరాల క్రిందట మనం ఏమై ఉంటిమి?
మొట్టమొదట చిన్న అయ్యగారితో పరిచయం అయినప్పుడు నేను దేవుని స్తుతించాను. ఈ దాసుని ద్వారా దేవుడు జనగామాన్ని దర్శిస్తున్నాడు. ఈ దాసుని ద్వారా దేవుడు అనేకులను దేవుడు ముట్టబోతున్నాడు, తట్టబోతున్నాడు. Amen. Amen. The Bible says this is the day that the Lord has made. We will rejoice and be glad in it. బైబిల్ సెలవిస్తున్నది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి ఆనందించెదము. Amen. ఆమేన్. To talk about the women's ministry, this started in the year 2008 on Jan 15th at Jangam. This started under the leadership of Pastor Esther Sinha aunty. దేవుడిచ్చిన దర్శన వర్డ్ వర్షిప్ విట్నెస్ లో we have moved with the word. ఆ వాక్యం వచ్చినప్పుడు మేము మామూలు మార్చుకోవడానికి ఇట్ హస్ బీన్ బ్లెస్సింగ్ టు us. ఆ వాక్యాలు మమ్మల్ని మార్చింది. 92లో దేవుడు నాకు ఒక నూతన దర్శనం ఇచ్చినప్పుడు, నేను ఎదురు చూస్తున్నప్పుడు మొట్టమొదటిసారి మా ఇంటికి వనజాక్షి గారు, ఇందిరా సిస్టర్ ఇందిరా వెంకటస్వామి, అలాగే వెంకటస్వామి గారు ప్రభులో నిద్రించారు. వీరు ముగ్గురు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఒక దర్శనం కనిపించింది. ఏంటనంటే దేవుడు ముగ్గురు వ్యక్తుల్ని ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం పంపించాడు. సో అక్కడ నాకు హృదయంలో అనిపించింది ఏదో దేవుడు కార్యం చేయబోచున్నాడు అని. అప్పుడు 92లో మొట్టమొదటిసారి వెల్ది గ్రామంలో పరిచయం ప్రారంభమైనప్పుడు పోచవకు 92వ సంవత్సరంలో క్యాన్సర్ వచ్చింది. ఇంకా బతికున్న దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె పురుగులు పట్టి ఆమె చచ్చిపోతాదన్న అన్న టైంలో దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. 92లో హీల్ అయింది క్యాన్సర్తో. ఇప్పుడు 2011 గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. తర్వాత నర్సవ్వ అని ఇప్పుడు లేరు, ఆమె ప్రభులో నిద్రించారు. నర్సవ్వకు కుష్ఠరోగము, ఆ కాళ్ళు వేళ్ళు అయితే కంప్లీట్ తిరిగిపోయాయి, చిన్నగా అయిపోయాయి. ఈ కాళ్ళకైతే అవి లేవు, మొత్తం ఒక బంతిలాగా ఉండేది. అటువంటిది కాళ్ళు వేళ్ళు మొలిచాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.